రండి రండి మీరిద్దరు ఒకసారి రండి. ఏమైంది తీసుకెళ్ళలేదా? మేడం ఇద్దరికి కలిపి మేడం అసమా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఫర్ మినిట్ చైర్మన్ మంచిగా సరే రాకపోతే లక్ష్మీనారాయణ సార్ పోయింది. ప్రొఫెషనల్ కాదు. బాబు ఇంకా మేముంది ముందు కొన ఇంత లాస్ట్ ఉంది డోర్ తెస్తాను కొబ్బరికాయ
ప్రశాంత్ ఇటు ఉండు. ఛాన్స్ ఉంది సార్ మనకి ఛాన్స్ ఉంది మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని మొదటగా మిర్దొడ్డి మండలం లక్ష్మీనగర్కి 92 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. 12 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇప్పటికి 12 సంవత్సరాలు దాటింది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్ష్మీనగర్కి 92 ఇల్లు రావడం అంటే చాలా సంతోషకరం. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నిర్లక్ష్యం, ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఈ గ్రామానికి ఇవ్వలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రజాప్రభుత్వం పేదలందరికీ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేదవారికి ఇల్లు ఉండాలని చెప్పి 92 ఇల్లు శాంక్షన్ చేయడం. మరి వాళ్ళు లబ్ధిదారు కూడా బ్రహ్మాండంగా మంచి క్వాలిటీతో, గతంలో కాంట్రాక్టర్ వ్యవస్థ ఉంటే అది ఏ విధంగా కట్టేవాళ్ళో మనం అందరం చూసినాం. కానీ లబ్ధిదారులే సొంతంగా వాళ్ళ ఇళ్ళ నిర్మాణం చేసుకొని, ఎందుకంటే దాదాపు ఒక 50-60 సంవత్సరాలు వాళ్ళ కుటుంబాలు ఇంట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు మంచిగా చేసుకోవడం చాలా సంతోషకరం. ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గంలో మొదటి సంవత్సరం 3500 ఇళ్ళు ఏవైతే నిర్మాణం జరుగుతున్నాయో ప్రతి సంవత్సరం కూడా 3500 నిర్మాణంతో పాటు వచ్చే ఎన్నికల లోపల దుబ్బాక నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరు కూడా ఉండకూడదు కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆ దిశగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. కావున ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రజలందరూ కూడా దీవించాలి. ఇంకోసారి 10 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం వస్తే పేదరిక నిర్మూలన, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతాయి. ఈ ప్రజాప్రభుత్వం, మన ప్రభుత్వం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్. మీ పేరు ఊరు కూడా చెప్పండి. నా చెప్పండి. పేరు భూపాల్ ఒక్క నిమిషం. స్టార్ట్. స్వప్న భూపాల్ రెడ్డి. లబ్ధిదారులు మేము. ఇందిరమ్మ ఇల్లు మాకు 12 సంవత్సరాల నుంచి సొంతింటి కళ అనేది కళగానే మిగిలిపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే రేవంత్ రెడ్డి గారి ప్రజా పరిపాలన ప్రభుత్వం ద్వారా మాకు సొంతింటి కళ వారి ప్రోద్బలంతో, వారి సహకారంతో మాకు సొంతింటి కళ నెరవేరింది. దీనికి కాంగ్రెస్ పార్టీకి మరియు అన్నగారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను.